కేసులకు భయపడేది లేదని, కేసులను ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను వారు ప్రారంభించారు. రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తలు డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ సమస్యను అప్లోడ్ చేయొచ్చని చెప్పారు. డిజిటల్ బుక్లో నమోదైన ప్రతి అంశం మీద వైసీపీ అధికారంలోకి రాగానే తగు చర్యలు ఉంటాయని వెల్లడించారు. vyrsrcp.com అన్నది తీసుకున్నా వస్తుంది, లేదా క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసుకున్నా ఇది వస్తుంది. అందులో మనం కంప్లైంట్ చేయొచ్చు. ఏ రకంగా హింసించబడుతున్నారు, ఏ రకంగా మిమ్మల్ని వేధిస్తున్నారు, ఏ రకంగా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న విషయాలు మీరు తెలియజేయచ్చు. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఎన్ని వచ్చినా కూడా సెక్యూర్డ్గా డిజిటల్ బుక్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఇప్పుడు అన్యాయం చేస్తున్నారో, ఎవరికైతే అన్యాయం చేసినా చూసి చూడనట్టు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చాలా దారుణం. ఇప్పుడు చాలా మంది పోలీసు అధికారులు అనుకోవచ్చు, ఏముందిలే రేపు పొద్దున పరిస్థితులు బట్టి చూద్దామని. ఇప్పుడు సవీందర్ రెడ్డి అనేటువంటి కేసు ఒకటి చూడండి, ప్రతి ఒక్క అధికారి అది గమనించుకోండి. ఆ కేసు సిబిఐకి వచ్చింది. భవిష్యత్తులో ఆ సిబిఐకి వచ్చినటువంటి పరిస్థితులలో ఆ అధికారుల పరిస్థితి ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు మేము తప్పించుకుంటున్నాం, కేసులు పెట్టకపోతే ఏమవుతుంది, అధికార పార్టీ ఎలా చెప్తే అలా పోతామని మీరు అనుకోవచ్చు. కానీ పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా గమనించుకుంటున్నాం. మేము నీతిగా పాలన అందించాం కాబట్టి ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఇటువంటి జరిగినటువంటి వాళ్ళు, ఇటువంటి తప్పుడు చేసేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈరోజు చాలా మంది అధికారులలో సవీందర్ రెడ్డి ఒకసారి మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఇదే పరిస్థితులు ఏర్పడతాయి అందరికీ. దయ ఉంచి ఒక్క సైడ్ వ్యవహరించే వ్యవహారం మానుకోండి. అక్రమమైన కేసులు పెట్టకుండా న్యాయబద్ధంగా ప్రజాసంపరంగా వెళ్ళండి. మనందరికీ తెలుసు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన ఎంత దారుణంగా కేసులు పెడుతున్నారు. ఒక పక్క హైకోర్టు, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ తప్పు అని చెప్పిన తర్వాత కూడా పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడం. మరి ఇది ఒక్కటే కాకుండా గ్రామాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి కార్యకర్తల పైన దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, అక్రమంగా ఆక్రమించుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి.